అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఈ మ్యాచ్? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అసలు తాగకుండా మత్తెక్కేసినట్టుంది. అలా ఉంది మ్యాచ్. ఎంత కాలమైంది ఇలాంటి మ్యాచ్ చూసి, అవునా కదా? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉంది. జీటీని ఎస్ఆర్హెచ్ని కిందకి దొప్పేసి టాప్ 1లో దర్జాగా కూర్చోంది. ఇక 3 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఆ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే ఏమవుతుంది, ఒక్క మ్యాచ్ గెలిస్తే ఏమవుతుంది అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి బ్రో. అసలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని ఎవరన్నా అనుకున్నారా బ్రో? 19th ఓవర్లో జాస్ప్రీత్ బుమ్రా 3 రన్స్ అయితే ఇచ్చాడు. ఇక లాస్ట్ ఓవర్లో 15 రన్స్ అయితే కావాలా, 6 బాల్స్లో 15 రన్స్ అయితే కావాలా. అది కాక రొమారియో షెఫర్డ్ ఉన్నాడు, అవునే కదా, రసిక్ దార్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. అదే ఈ రొమారియో షెఫర్డ్ అయితే అవుట్ అయితే అయిపోయాడు. ఈవెన్ రొమారియో షెఫర్డ్ ఉన్నా కూడా అక్కడ కొడతాడు, గెలిపిస్తాడని నమ్మకం అయితే లేదు. లాస్ట్ మ్యాచ్ కూడా ఓడించాడని చాలా కాంట్రవర్సీ అయితే ఉంది, అవునా కదా. రొమారియో షెఫర్డ్ అయితే అవుట్ అయితే అయిపోయాడు, కానీ అక్కడ కొట్టాడు బ్రో భువనేశ్వర్ కుమార్ 6, ఆఫ్ సైడ్ 6 అయితే కొట్టాడు బ్రో. ఏంటి బ్రో 6? నిజంగా 6 ఎంత ఇంపార్టెంట్ అంటే భువనేశ్వర్ కుమార్ రేంజ్ అంటూ చూపిస్తుంది ఆర్సీబీకి ఆ 6, అవునా కదా. 6 బాల్స్ 15 రన్స్ కొడుతుంది, గెలుస్తుంది, ఎవరు కల్లో కూడా అనుకోలేదు. ఫైనల్గా 1 బాల్కి 2 రన్స్ అయితే కొట్టాలా, 1 బాల్కి 2 రన్స్ అయితే కొట్టాలా. అక్కడ ఎవరున్నారు బ్రో? రసిక్ దార్ ఉన్నాడు, అవునా కదా. మొత్తం మ్యాచ్ ఓడిపోతుంది. అసలు ఓడిపోకున్నా కూడా సింగిల్ రన్ తీసుకొని ప్లే అది ఏమప్పా డ్రా అయితే చాలు, సూపర్ ఓవర్ ఆడిస్తే చాలప్ప, అవునా కదా. ఆర్సీబీ ఓడిపోకుండా లాస్ట్ బాల్కి సింగిల్ రన్ తీసుకొని డ్రా చేపించండి, సూపర్ ఓవర్న ఆడదాము, గెలిచేది ఎలాగో గెలవదు అని చాలా మంది అయితే ఫిక్స్ అయితే అయిపోయినారు. ఎందుకు వస్తుంది 1 బాల్కి 2 రన్స్తోనే? అక్కడ రసిక్ దార్ ఉండేది కాబట్టి చాలా మంది అలా ఫిక్స్ అయితే అయిపోయారు, అవునా కదా. ఏం పరిగెత్తారు బ్రో. రసిక్ దార్ తర్వాత భువనేశ్వర్ కుమార్, అబ్బబ్బబ్బా. నిజంగా ముంబై ఇండియన్స్కి ఏమన్నా ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఏమన్నా అయ్యుంటే ఈ అంపైర్స్ ఎలాగోలాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని మోసం చేసి నిజంగా ముంబై ఇండియన్స్ని గెలిపించే వాళ్ళే. అక్కడ వాళ్ళు కూడా ముంబై ఇండియన్స్కి ఇంపార్టెంట్ లేదు మ్యాచ్, అవునా కదా. ఎలాగూ ప్లేఆఫ్స్ నుంచి అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోయినారు. ముంబై ఇండియన్స్ గెలిచినా కూడా వాళ్ళు పెద్ద పీకేదేం లేదు కాబట్టి అక్కడ అంపైర్స్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉండిపోయారు. ఏం పరిగెత్తారు బ్రో, నిజంగా 2 రన్స్ కొట్టేసి 2 రన్స్ తిరిగి ఏం పరిగెత్తారు నిజంగా. అసలు ఆ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచే పోయింది పోగడ, అవునా కదా. టాప్ 1లో కూర్చోంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది ముంబై ఇండియన్స్కి. ఈవెన్ విరాట్ కోహ్లీ తర్వాత రజత్ పటీదార్ మోటివేషన్ కూడా చాలా అంటే చాలా బాగా పనిచేసిందని చెప్పచ్చు. రసిక్ దార్ని మెచ్చుకోవాలా, దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ని మెచ్చుకోవాలా. మెయిన్గా మిడిల్ ఆర్డర్లో ఆడిన కృణాల్ పాండ్యాని మెచ్చుకోవాలా బ్రో. కృణాల్ పాండ్యా సూపర్బ్ బ్యాటింగ్ అయితే ఆడాడు, అవునా కదా. మెయిన్ పిల్లర్ కృణాల్ పాండ్యానే, కానీ లాస్ట్లో గెలిపించింది రసిక్ దార్ తర్వాత భువనేశ్వర్ కుమార్. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉంది. అది కాకుండా నెట్ రన్ రేట్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అంటే నెట్ రన్ రేట్ అన్ని టీమ్స్ కంటే బలంగా ఉంది. ఇక 3 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు. ఇంకా ఎవరితో ఉంది? కేకేఆర్తో ఉంది, ఎస్ఆర్హెచ్తో ఉంది, ఇంకా ఎవరితో ఉంది? పంజాబ్తో ఉంది. ఈ 3 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయినట్టే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ అది కాదు కావాల్సింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కావాల్సింది టాప్ 1 టాప్ 2లో ఫినిష్ అయితే చేయాల, క్వాలిఫైయర్ 1 ఆడాల, అవునా కదా. అది కావాల్సింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2లో అయితే ఫినిష్ అయితే చేస్తుంది, టాప్ 1 టాప్ 2లో అయితే ఫినిష్ అయితే చేస్తుంది, క్వాలిఫైయర్ 1 అయితే ఆడుతుంది, ధర్మశాలలో మ్యాచ్ అయితే ఆడుతుంది. ఇది కావాల్సింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. ఇక 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు పక్కా గెలిస్తే ఆర్సీబీ చాలా అంటే చాలా బాగుంటుంది. లేదు ప్లేఆఫ్స్కి వెళ్తే చాలు అనుకుంటే ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, ప్లేఆఫ్స్కి ఆరాంగా వెళ్ళిపోతుంది, అవునా కదా.
ఇంకా దేని గురించి మీరేమంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీదకి అయితే వస్తా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.